హలో! వెల్కమ్ టు సప్త సింధు ఫోరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇట్స్ ఎ బిగ్ బ్రేకింగ్ న్యూస్. యూఎస్ ఇరాన్ సైట్ల పైన, ఇరాన్ న్యూక్లియర్ సైట్ల పైన దాడి చేసింది. బీ-2 బాంబర్స్ తోటి బంకర్ బస్టర్ బాంబ్ యూజ్ చేసి దాడి చేసింది. ఒక్కొక్క బంకర్ బస్టర్ బాంబ్స్ మనం చూసినట్లయితే 13,500 కిలోగ్రాములు ఉండే బంకర్ బస్టర్ బాంబ్స్ తోటి 3 సైట్లు నతాన్స్, ఇస్ఫహాన్, ఫోర్దో 3 సైట్లలో ఇరాన్ పైన అమెరికా దాడి చేసింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫోటోలో వెనక జెడీ వ్యాన్స్, తర్వాత మార్కో రూబియో, తర్వాత పిట్ హెగ్సెత్ డిఫెన్స్ సెక్రటరీ వీళ్ళందరూ ఉన్నారు. ట్రంప్ ఎగ్జాక్ట్‌గా 10:02 రాత్రికి 10:02 నిమిషాలకి ప్రెస్ కాన్ఫరెన్స్ 10 గంటల 2 నిమిషాలకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాదాపు ఒక 9 నిమిషాల దాకా ఉంది అది. గాడ్ బ్లెస్ అమెరికా అన్నాడు. తర్వాత గాడ్ బ్లెస్ యూఎస్ ఆర్మీ అన్నాడు. తర్వాత గాడ్ బ్లెస్ ఇజ్రాయిల్ అన్నాడు. తర్వాత గాడ్ బ్లెస్ మిడిల్ ఈస్ట్ అన్నాడు. సో అందరిని బ్లెస్ చేసిన తర్వాత మేము ఇట్లా అటాక్ చేసాము. తిరిగి మీరు ప్రతిదాడులు చేస్తే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఇరాన్‌కి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీంట్లోటి మనం కన్ఫర్మ్ అవ్వచ్చు. బిబి నెతన్యాహు తన యుద్ధం ఫస్ట్ మొదలుపెట్టడమే కాకుండా ట్రంప్‌ను కూడా ఇప్పుడు లాగటం జరిగింది. అంటే యూఎస్ ఆర్మీని కూడా తనతో పాటు తీసుకొచ్చి డైరెక్ట్‌గా ఇరాన్ పైన ఉసిగొల్పాడని కూడా మనం చెప్పొచ్చనమాట. సో ఇది ఎటు దారి తీస్తుందన్నది ముందు ముందు చూడాలి. ఇది కొన్ని రోజుల్లో కానీ, కొన్ని వీక్స్‌లో గాని తెలవచ్చు. ఇప్పుడు అందరూ అనుకున్నట్టే యూఎస్ కూడా ఇప్పుడు ఇరాన్ తోటి వార్‌లోకి దిగినట్లే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏపీ ఆర్టికల్ ఇది. దీంట్లో చూసినట్లయితే అసోసియేటెడ్ ప్రెస్ ఆర్టికల్. అంబాసిడర్ అమీర్ సైదీ ఇరావానీ ఇతను ఇరాన్ యొక్క అంబాసిడరు. మేము తగిన చర్యలు తీసుకుంటాం. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ లా ప్రకారం ఇది యుఎన్ చార్టర్ ప్రకారం యుఎస్ ఇంటర్నేషనల్ లాని ఉల్లంఘించిందని కూడా అంబాసిడర్ చెప్పడం జరిగింది. దాని తర్వాత అబ్బాస్ అరాక్చి ఫారెన్ మినిస్టర్ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇవ్వటం జరిగింది యుఎస్కి. ఇది జరిగిన కొన్ని గంటలకే. తర్వాత ఇప్పుడు తాజా అందుతున్న వార్తలు ఏంటంటే ఇజ్రాయెల్ పైన కూడా ఇరాన్ హైపర్సోనిక్, సూపర్సోనిక్ మిసైల్ దాడులు కూడా ప్రారంభించింది. ఆల్రెడీ లాస్ట్ గురువారం, శుక్రవారం, శనివారం హైఫా పైన దాడులు తీవ్రతరం చేసింది. హైఫా అనేది ఒక పోర్ట్ సిటీ ఫ్రెండ్స్. ఇజ్రాయిల్‌లో ఒక మేజర్ సిటీ అది. మన దగ్గర ఒక బాంబేలా చెప్పొచ్చు ఇజ్రాయిల్‌లో పోల్చుకుంటే. సో దానిపైన కూడా ఇప్పుడు అటాక్స్ చేసింది. ఆల్రెడీ ఒక హైఫాలో ఉన్న ఒక హాస్పిటల్ పైన, తర్వాత అక్కడ ఉన్న కొన్ని మిలిటరీ ఇంటెలిజెన్స్ భవనాల పైన, కొన్ని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ల పైన, ముఖ్యంగా ఇజ్రాయిల్ స్టాక్ ఎక్స్చేంజ్ పైన కూడా దాడి చేయడం జరిగింది. అక్కడ $520 బిలియన్ లాస్ కూడా ఇజ్రాయెల్‌కి జరగటం జరిగింది. కానీ వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. బెంజమిన్ నెతన్యాహు 2 వారాల క్రితం వారిని అనౌన్స్ చేసిన ఇరాన్ నుంచి ఇంత తీవ్రంగా దాడులు ఉంటాయని ఇజ్రాయిలీలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో హైఫాలో ఇప్పుడు దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ మిసైల్స్ దాదాపు 10-15 దాకా హైఫాని పట్టణాన్ని తాకాయని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంకా అప్డేటెడ్ న్యూస్ ఇక్కడ మనం చూస్తే ట్రంప్ తర్వాత తన సోషల్ మీడియా సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కోటెడ్ దిస్ ఈజ్ అన్ హిస్టారిక్ మూమెంట్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయిల్ అండ్ ద వరల్డ్ అంట. తర్వాత ఇరాన్ మస్ట్ నౌ అగ్రీ టు ఎండ్ దిస్ వార్, థ్యాంక్ యూ అన్నాడు. సో ఇప్పుడు ఇరాన్ అనేది వార్ని ఆపేయాలన్నాడు. అంటే దీన్ని మనం ఎట్లా చూస్తామంటే చేసిందంతా చేసేసి తర్వాత 3 న్యూక్లియర్ సైట్ల పైన అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని తిరిగి ప్రతిదాడులు చేయొద్దు, మీరు ఇక్కడతో ఆపేయండి అంటే వాళ్ళు ఊరుకునే ఉంటారని అనుకోవటం మన మూర్ఖత్వం. సో ఇరాన్ కూడా ఇప్పుడు అటాక్స్ చేయడానికి సిద్ధమవుతుంది. తిరిగి ప్రతిదాడులు ఇజ్రాయెల్ పైన ఆల్రెడీ చేస్తుంది వారం నుంచి, మళ్ళీ ఇప్పుడు తీవ్రతరంతో ప్రతిదాడులు చేస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే శాటిలైట్ ఇమేజెస్ ఇవి. ఇక్కడ మ్యాక్సార్ టెక్నాలజీ సౌజన్యంతో శాటిలైట్ ఇమేజ్, తర్వాత ఫోర్డో ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ ఇది. తర్వాత ట్రంప్ ఇంకో మాట కూడా చెప్పడం జరిగిందనమాట. 2 వీక్స్ కల్లా మేము ఒక ఒప్పందానికి వస్తాం ఫైనల్గా, శాంతి ఒప్పందాలకు అని చెప్పడం జరిగింది. కానీ మరి అంతలోనే ఇప్పుడు కొన్ని గంటల క్రితమే యుఎస్ ఆర్మీ బీ-2 బాంబర్స్ అటాక్ చేశాయి అనమాట. సో మీకు ఇప్పుడు ఒక ఆర్టికల్ చూపిస్తా ఫ్రెండ్స్, ఒక వీడియో ఆర్టికల్, దాదాపు సిఎన్ఎన్ న్యూస్ ఇది. సిఎన్ఎన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ప్రస్తుతానికి మనము చూద్దాం. ఇది అటాక్ జరిగిన కొన్ని గంటలకే జరుగుతుంది. సో let's begin the article. I will explain you. Primary site, Fordo. All planes are safely on their way home.
Congratulations to our great American warriors. There is not another military in the world that could have done this. Now is the time for peace. Thank you for your attention to this matter. I'm here with CNN's Jeremy Diamond in Tel Aviv. Obviously, Jeremy, this is something that we have been waiting for and watching for. We got the ఇది అటాక్ జరిగిన కొన్ని నిమిషాలకి ట్రంప్ ట్రూత్ సోషల్‌లో తన ట్రూత్ సోషల్ మీరిక్కడ పైన ఇక్కడ చూసినట్లయితే ట్రూత్ సోషల్ ఇది సోషల్ మీడియా లోగో దాంట్లో వెల్లడించడం జరిగింది. 3 లొకేషన్స్‌లో మేము అటాక్ చేశామని ట్రంప్ చెప్పటం జరిగింది. ఫోర్డో, నటాన్స్, ఇస్ఫహాన్ ఆల్ ప్లేన్స్ ఆర్ ఔట్ సైడ్ ఆఫ్ ఇరానియన్ స్పేస్ అంటున్నాడు. ఫుల్ పేలోడ్ ఆఫ్ బాంబ్స్ డ్రాప్డ్ అంటున్నాడు. ప్రైమరీ సైట్ ఫోర్డోలో ఇది మెయిన్ సైట్ ఫ్రెండ్స్. ఫోర్డో అనేది మెయిన్ న్యూక్లియర్ సెంట్రిఫ్యూజ్ అండర్ గ్రౌండ్ 300 మీటర్ల లోపల ఉన్నాయి. కాకపోతే బంకర్ బస్టర్ బాంబులు అనేవి ఒక 150 మీటర్ల దాకే కిందకి వస్తాయి. మరి 300 మీటర్ల దాకా వెళ్ళిందంటే అది నమ్మాలో నమ్మకూడదో మనకి ఇంకా ప్రూఫ్స్ తోటి తెలియదు. కాకపోతే ట్రంప్ మాత్రం అనౌన్స్ చేశాడు మేము దాడి చేశామని. word earlier today that B-2s were in the air. There has been some reporting they're heading toward Guam. We don't know exactly what aircraft were used in this. They set a full payload of bombs, which there had been a lot of discussion about how many of these bunker buster bombs would be required to really damage Fordo facility. Unclear if just one would be enough. He says bombs. It sounds like there were multiple strikes. Yeah, and even as he is talking about multiple nuclear sites in Iran, the one to key in on is the Fordo facility, because we know that that is the facility that is buried deep beneath a mountain in Iran that would require those B-2 bombers and would require those 30,000 pounds bombs to be dropped over that facility. And most experts have estimated that it would take multiple bombing runs to actually get to the depth required to destroy that. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటంటే ఆండర్సన్ కూపన్కి ఎదురుగా ఉన్న జర్నలిస్ట్ టెల్ అవీవ్లో ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తున్నాడంటే ఫోర్దో అనేది మెయిన్ సైట్. ఆ ఫోర్దో సైట్లో 300 మీటర్లు మనం ఇందాక అనుకున్నట్టే 300 మీటర్ల కింద న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది. ఆ 300 మీటర్ల కింద న్యూక్లియర్ ఫెసిలిటీస్ని రీచ్ అవ్వాలంటే ఒక్క బంకర్ బస్టర్ బాంబ్ తోటి సాధ్యం కాదు. మల్టిపుల్ బాంబ్స్ వేయాలని చెప్పడం జరుగుతుంది. Facility in Fordo, and it appears that the United States has now carried out that strike. The question, as you said, how many runs did it take? Were they able to destroy it completely? We don't know that yet. We don't have that battle damage assessment that they need to. We should also point out the Natanz facility, according to the IAEA and others, that was damaged by Israeli authorities. That was damaged early on in Israel's actions against Iran. The exact level of damage was not clear. There were some initial reports that perhaps the damage was worse than it actually was. The electrical supply to the centrifuges at the Natanz facility were cut. That electrical supply was cut. I spoke to the head of the IAEA who said he believed that would have caused some of the centrifuges in that Natanz facility to spin out of control and probably go offline and be damaged. But again, it seemed like Fordo had not really been directly hit as far as we know. That's right. The Israelis had primarily focused their attention on the Natanz facility. We know that they had done extensive damage to the above ground facilities, some damage to the below ground facilities, and then as well, some damage to Isfahan as well, although they left a lot of that untouched. Some of that, according to experts who I've spoken to, may stem from the risk of radiation that అయితే ఇజ్రాయెల్ ఆర్మీ ముఖ్యంగా ఫోర్దోని కాకుండా నతాన్స్ తర్వాత ఇస్ఫహాన్లో కొంచెం దాడులు చేయడం జరిగింది. అదే 3-4 రోజుల క్రితం అంటే ఫస్ట్ అటాక్ ఇజ్రాయిల్ ఒక వారం క్రితం అది అనౌన్స్ చేయంగానే బిబి నెతన్యాహు ఫస్ట్ దాడి చేసిందే నతాన్స్ పైన ఫ్రెండ్స్. తర్వాత అక్కడ రేడియో యాక్టివ్ లీక్ ఏమన్నా జరుగుతుందని IAEA కూడా అక్కడ వెళ్ళి చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే డేంజరస్ లెవెల్స్లో అంటే మనుషులకు ఇబ్బంది కలిగించే రేడియో యాక్టివ్ లెవెల్స్ ఏమీ లేవని ఇజ్రాయెల్ దాడిలో తెలుస్తుంది. అయితే ఇజ్రాయెల్ 2 ఫెసిలిటీస్ ముందు ఆల్రెడీ దాడి చేసింది, నటాన్స్ అండ్ ఇస్ఫహాన్. కానీ ఇప్పుడు మెయిన్ లొకేషన్ ఫోర్దో పైన US ఆర్మీ దాడి చేయడం జరిగింది. Could stem from, if you hit that facility very hard. The Fordo facility, they didn't seem to really strike that, the Israelis themselves, and that reflected the fact that they knew that in order to actually get to that facility, you would need those GBU-57s, which are those enormous 30,000-pound bunker-busting bombs. Which, by the way, have never actually been used in combat, and certainly not in a situation like this. That's right. I mean, the United States has used a lesser bomb known as the mother of all bombs, which is in Afghanistan. That bomb is actually not the mother of all bombs if you consider the GBU-57, because it is smaller than this 30,000-pound bunker-busting bomb, which would, every expert has said, would be the bomb that you would use for the Fordo facility. At this stage, we don't know that they have actually used that. We don't have confirmation from the military, but presumably that would indeed be the weapon of choice for this facility. The thing about those bombs is that they can penetrate deep through concrete, deep through fortifications. The question is, would you need to hit with multiple of those bombs in the exact same spot
to really get to the depths that we're talking about. I mean, there's estimates of how deep the Fordo facility goes, and I've seen a variety of them, but it's extensive. I mean, it is very deep in this mountain. Without a doubt. And you not only have the mountainous structure, the natural fortification that is provided in this facility, but there's also been some analysis that there is likely some reinforced concrete as well. So you have the mountain itself, but then you may also have reinforced fortifications for this facility itself. And that's why most experts have said it would likely take multiple runs of these GBU 57s, known as these 30,000-pound bunker-busting bombs, to be dropped over this facility. I do think that it is interesting that we are also talking about U.S. strikes, according to the president, on these two other nuclear facilities as well. And that, all the attention has been focused on this Fordo facility, which is where the United States was needed in order to destroy that facility. But the fact that President Trump authorized strikes on these two other nuclear facilities as well indicates that he really wanted to make sure that this job was done. And this is an attempt by the United States, by President Trump, to truly eliminate the entire Iranian nuclear program. And that just cannot be understated. Particularly the site at Isfahan. My understanding is that there were large reservoirs of nuclear fuel there, and that during the initial అయితే ఇది ట్రంప్ చొరవ తీసుకుని ట్రంప్ ఒక సొంత చొరవతోటే ఈ 3 లొకేషన్స్ పైన దాడి చేయడం అనేది జరుగుతుంది అని అంటున్నారు ఇక్కడ. తర్వాత ఇస్ఫహాన్ లొకేషన్లో కూడా న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది ఎన్రిచ్మెంట్ జరుగుతుందని చెప్తున్నారు. 4th లొకేషన్ కాంక్రీట్ వాల్ తోటి కట్టడం అయింది. అది న్యాచురల్గానే కొన్ని కొండల మధ్యలో ఉంటుంది. ఫోర్డో కొండ కిందనే 300 మీటర్ల లోపల అది న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంటామని వీడియో సారాంశం. The initial attack a week ago, that site had not been struck, and there had been some thought that perhaps that was intentional to kind of give options to the Iranians. That's right. Kind of a window to have a diplomatic effort. I mean, we haven't even talked yet about the enormous head fake here from President Trump. I mean, in just the last few days, President Trump talked about giving the Iranians 2 weeks. Right, 2 weeks for diplomacy to run its course. He always said within 2 weeks. Within 2 weeks. The headline was 2 weeks. But that was the headline, and the impression that he was giving was that there was time. He was giving the impression that there was time to negotiate a deal. అయితే వీళ్ళేమంటున్నారంటే నేను 2 వీక్స్ టైం ఇచ్చాను డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. అది మనకు తెలిసిన విషయమే. మీరు చూసినట్లయితే లాస్ట్ వీక్ నుంచి డొనాల్డ్ ట్రంప్ 2 వీక్స్ టైం ఇస్తున్నాను. 2 వీక్స్ టైం తర్వాత మీరు ఇంకా మీ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఒక పనులు ఆపకపోతే మేము ఖచ్చితంగా యుఎస్ ఆర్మీ అనేది మీ పైన ఖచ్చితంగా దాడి చేస్తుందని ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే ఈ 2 వీక్స్ లోపలే ఈ అటాక్ జరగడం అనేది చాలా మందికి ఆశ్చర్యకరించే విషయం. With Iran, and now he has decided to take military action. And the question is, when he talked about nearly 2 weeks, was he indeed trying to give the Iranians that impression in order to be able to carry out these strikes without the Iranians knowing that it was coming? Some of the guests that we have had on over the last several days have raised the possibility that this was kind of a head fake. There was also that diplomatic effort meeting of foreign ministers in Geneva yesterday. One could make the argument perhaps he wanted to see if anything would actually come out of that. It certainly didn't seem like that ended with any movement toward a sign that Iran was really serious about negotiations. I want to go to CNN's Elena Treen, who joins us now, and also Natasha Bertrand, who's on the phone. Elena, can you just talk about the statement that the president has made? Who have you seen coming in and out of the White House this evening in the last few hours? Yeah, look, I mean, obviously an incredibly significant move here by the White House, really just saying that they have moved forward in striking at these 3 Iranian nuclear facilities, really trying to aid the Israelis in their goal of wiping out Iran's entire nuclear program. Notable as well that he thanked American warriors and said there's not another military. అయితే ఇప్పుడు చెప్పే వీడియోలో ఏంటంటే ఇప్పుడు ట్రంప్ అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఆ తర్వాత బాంబుల్లో B-2 బాంబర్స్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిన సైనికులకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం జరిగింది. వైట్ హౌస్లో ముఖ్య ప్రతినిధులందరూ ఇప్పుడు వైట్ హౌస్ రావడం జరిగింది. తర్వాత ఇజ్రాయిల్ ప్రతినిధులతో కూడా ట్రంప్ టచ్లో ఉన్నట్టు జరుగుతున్నట్టు చెప్తున్నారు. Military in the world that could have done this, also saying that all planes are now outside of Iranian airspace. Now, to give you some context, the president did land. తర్వాత సక్సెస్ఫుల్గా B-2 బాంబర్స్ కూడా సక్సెస్ఫుల్గా బాంబు దాడులు చేసిన తర్వాత ఇరానియన్ ఎయిర్ స్పేస్ నుంచి బయటికి వచ్చేసాయి. ఇప్పుడు మా సోల్జర్స్ కూడా ఎటువంటి ప్రమాదం లేదు, అంటే మా పైలట్స్ B-2 బాంబర్ పైలట్స్ కూడా ఎటువంటి ప్రమాదం లేదు అని ట్రంప్ కన్ఫర్మ్ చేసినట్టుగా చెప్తున్నారు. Back at the White House, he was at his club in New Jersey about a little bit over around 2 hours ago now, and he went right into the West Wing to meet with his national security team. We spotted some of them coming in, including CIA Director John Ratcliffe, someone who's been very influential, we're told, behind the scenes in briefing the president, but also laying out different options he could take here. We also spotted moments ago Secretary of State Marco Rubio just outside the West Wing on the phone. Look, the Marine is still out there continuing to huddle with his national security officials as he released this statement. General Kimmett, I'm wondering what you make of this announcement by the president and the decision to act now.
Well, I'm fascinated, and candidly, I'm impressed. I never really could understand what the 2 week pause meant or what it was for. What was left to negotiate? What were we going to expect the Iranians to offer? In many ways, it was much like a Trump deal. I mean, he's trying to make a deal to buy an apartment, but all of a sudden the apartment was destroyed. So where's the negotiation? So I think the use of deception and trickery in this case, first of all, was successful, but second of all, అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ట్రంప్ 2 వీక్స్ టైం ఇచ్చినా కూడా తర్వాత ఇప్పుడు ఎందుకు అటాక్ చేసామనేది చాలా మందికి ఆశ్చర్య కలుగుతున్న విషయం. అంటే ట్రంప్ డిసెప్షన్ అంటే శత్రువుని ఒక మభ్యపుచ్చి మాయపుచ్చి ఆ లోపల అటాక్ చేయడం అనేది మోడీ గారు మొన్న చేసినట్లు అందరికీ దేశం మొత్తానికి డ్రిల్స్ అని చెప్పి సెక్యూరిటీ డ్రిల్స్ జరుగుతున్న వెనక రోజే అటాక్ చేయడం అనేది పాకిస్తాన్కి చాలా సర్ప్రైజ్ కలిగించే విషయం. సో అలానే ఇప్పుడు కూడా ట్రంప్ ఇదే ప్లాన్ అవలంబించినట్టుగా మనకు తెలుస్తుంది. well, saved the potential loss of American lives. Let me ask you, just in terms of like bomb damage assessment, how long will that take? I don't know if that's something the U.S. does, if Israel is doing that, or some combination thereof. Well, you can anticipate that every intelligence gathering asset that the United States has, from satellite to communications intelligence to human intelligence, is now focused at least on Fort Dowd to make sure that they have an accurate reading of what damage has been done to that site, and if there's going to be a need for attack or reattack. ఇప్పుడు దీన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, మనము ఎలా చేయాలి అని చెప్పి CNN ప్రతినిధి అడగడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ శాటిలైట్ ఇమేజెస్, మ్యాక్సార్ టెక్నాలజీస్, కాకపోతే యుఎస్ సీక్రెట్ మిలిటరీ ఇంటెలిజెన్స్లో ఉన్న శాటిలైట్స్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేసే పనిలో ఇప్పుడు ఉన్నాయి. అంటే ఇది దాడి నిజంగా జరిగిందో, ఒకవేళ జరిగింది అని అంటున్నారు. ఇప్పుడు 100% జరిగింది, ఎందుకంటే ప్రెసిడెంట్ వచ్చి అనౌన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఇట్స్ ఏ రియల్ థింగ్. కాకపోతే ఎంత డ్యామేజ్, అంటే ఎంత ప్రమాదం, ఎంతవరకు డ్యామేజ్ అయింది ఆ ఫోర్డో జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ శాటిలైట్ ఇమేజెస్, మ్యాక్సార్ టెక్నాలజీస్, కాకపోతే యుఎస్ సీక్రెట్ మిలిటరీ ఇంటెలిజెన్స్లో ఉన్న శాటిలైట్స్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేసే పనిలో ఇప్పుడు ఉన్నాయి. అంటే ఇది దాడి నిజంగా జరిగిందో, ఒకవేళ జరిగింది అని అంటున్నారు. ఇప్పుడు 100% జరిగింది, ఎందుకంటే ప్రెసిడెంట్ వచ్చి అనౌన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఇట్స్ ఏ రియల్ థింగ్. కాకపోతే ఎంత డ్యామేజ్, అంటే ఎంత ప్రమాదం, ఎంతవరకు డ్యామేజ్ అయింది ఆ ఫోర్డో న్యూక్లియర్ సైట్ దగ్గర ఎంత డ్యామేజ్ జరిగింది అనేది అసెస్మెంట్ చేసే పనిలో ఉన్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.